ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతలు 31వ అధ్యాయం 10వ వాక్యంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అంటే చాలా తక్కువ. అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది. అంటే గుణవతి అయిన భార్య ఒక యవనస్తునికి దొరకాలంటే ఆమె ముత్యం కంటే అమూల్యమైంది. దొరకడం కష్టం. దొరకాలంటే దేవుడే ఇయ్యాలి. అలాగే స్త్రీలకు కూడా మంచి గుణం కలిగిన వ్యక్తి, నీతిమంతుడైన వ్యక్తి భర్తగా లభించాలంటే దేవుడే ఇవ్వాలి. బహుగా ప్రార్థన చేసే యవన స్త్రీలకు మాత్రమే అలాంటి నీతిమంతుడైన భర్తను దేవుడిస్తాడు. బహుగా ప్రార్థన చేసే యవనస్తులకు మాత్రమే రూపవతి, గుణవతి, సుబుద్ధి గల స్త్రీని భార్యగా ఇస్తాడు. ప్రార్థన చేయని యవనస్తులు మంచి భార్య లేక మంచి భర్త కావాలని ఆశించినా వారు పొందలేరు. అయితే పైకి మాత్రం భక్తి గల వారి వల్ల నటించే వారిని మాత్రం పొందుకుంటారు. అంతేకాదు, వారి యొక్క అందచందాల చేత చాలా బాగున్నారు, మంచి భార్య దొరికింది అని అనుకుంటారు. అందచందాలని బట్టి మోసపోతుంటారు. కానీ వాక్య భాగము మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సామెతలు 31వ అధ్యాయంలో అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని రాయబడింది. ఈ అధ్యాయంలో ఆ యొక్క గుణవతి అయిన స్త్రీ గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. ఆమె తన ఇంటికి దీపం వలె ఉంటున్నట్లుగా పోల్చబడింది. ఒక దీపము ఉంటే ఇల్లు ఎంత చక్కగా ఉంటుందో అలాగే ఆమె ఆ ఇంట్లో అడుగుపెట్టి ఉంటే గనక ఆ యవనస్తునికి తన భార్య చేసే మేలు ఇంత అంతా కాదు, ఆమె వల్ల చాలా మేలు అతనికి కలుగుతుంది. ఆ కుటుంబము, ఆ ఇల్లు ఎల్లప్పుడూ కూడా నిలుస్తుంది.